ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో వారసుల హవా ఎక్కువైపోయింది. స్టార్ హీరోల దగ్గర నుంచి డైరెక్టర్లు, ప్రొడ్యూసర్ల తాలూకా వాళ్ళు కూడా హీరోలుగా మారి వాళ్లను వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలో నందమూరి ఫ్యామిలీ నుంచి ఇప్పటికే చాలా మంది హీరోల ఇండస్ట్రీకి వచ్చి వాళ్ల సత్తా ఏంటో చూపారు. బాలకృష్ణ కూతురైన బ్రాహ్మణి సైతం కెరీర్ స్టార్టింగ్లో సినిమా ఇండస్ట్రీకి రావాలని అనుకున్నారట. ఒక సినిమా కూడా స్టార్ట్ చేసినట్లు అప్పట్లో వార్తలైతే వచ్చాయి. బ్రాహ్మణి హీరోయిన్గా వస్తోన్న సినిమాలో హీరో ఎవరు అంటూ అప్పట్లో పలు కామెంట్స్ వ్యక్తమయ్యాయి. మొత్తానికైతే బ్రాహ్మణి హీరోయిన్ స్టార్ట్ అయిన సినిమాలో నారా లోకేష్ ను హీరోగా పెట్టి ఒక సినిమా చేయాలని ప్రణాళికలు చేశారు. కెరియర్ మొదట్లో లోకేష్ కి యాక్టింగ్ కి సంబంధించిన మెలకువలు నేర్పించి తనను హీరోగా సెట్ చేద్దామని చంద్రబాబు నాయుడు అనుకున్నారు. అలాగే ఒక సినిమా కూడా స్టార్ట్ చేశారు. కానీ ఇది ఆగిపోయింది. ఈ సినిమా కనుక వర్కౌట్ అయితే మాత్రం అటు లోకేష్ ఇటు బ్రాహ్మణి ఇద్దరు ఒకేసారి సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అయ్యేవారు. ఇక నిజ జీవితంలో వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుని ప్రస్తుతం హ్యాపీ ఫ్యామిలీని లీడ్ చేస్తున్నారు. ప్రస్తుతం బాలయ్య తన కొడుకు అయిన మోక్షజ్ఞను ఇండస్ట్రీకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ సినిమా ఉంటుందని గతంలో వార్తలు వచ్చినప్పటికీ ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ఇప్పుడప్పుడే పట్టాలెక్కే అవకాశాలైతే లేనట్టుగా తెలుస్తోంది. ఇక మరికొందరు మాత్రం ఈ సినిమా ఎప్పుడూ క్యాన్సిల్ అయిందని, వేరే దర్శకుడితో బాలయ్య కొడుకుని ఇండస్ట్రీకి పరిచయం చేయించే ప్రయత్నం చేస్తున్నారు అంటూ అభిప్రాయాలు తెలియజేస్తున్నారు. చూడాలి మరి బాలయ్య ఫ్యామిలీ నుంచి రాబోయే హీరో ఎలాంటి సక్సెస్ సాధిస్తాడు, తద్వారా ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో హీరోలకు ధీటుగా సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించగలడా లేదా అనేది.